హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ క్రేజీ భావన. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దామా. ఈరోజు వీడియో వచ్చేసి సింక్ దగ్గర ఉన్న సోప్ మరకలు, అలాగే మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు గిన్నెలు కడిగినప్పుడు వాటర్ పడుతూ ఉంటే ఆ వాటర్లో స్కేల్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఈ తెల్ల మరకలంతా ఎలా పోవాలి అనే దాని గురించి ఈరోజైతే వీడియో అనమాట. ఇంకా నేను ఎలా క్లీన్ చేశాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే స్టవ్ దగ్గర కూడా బ్యాక్ సైడ్ ఏంటంటే చాలా జిడ్డుగా ఉంటుంది కదండి. వంట చేసినప్పుడు తాలింపులు పడి అలాగే రైస్ ఆవిరి వచ్చి అదంతా కూడా జిడ్డుగా మరకలుగా ఉంటుంది కదా. ఆ మరకలు కూడా పోవాలంటే నేనేం చేశాను, ఎలా యూస్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్తానన్నమాట. ఆల్రెడీ నేను అది ముందే క్లీన్ చేశానండి. న్యూ ఇయర్ రోజైతే స్టవ్ బ్యాక్ సైడ్ అలాగే స్టవ్ మొత్తం క్లీన్ చేశాను. జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను న్యూ ఇయర్ రోజు మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఆ స్టవ్ దగ్గర ఉన్న జిడ్డు మరకలు మొత్తం పోవాలి. ఎక్కువ బలం పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేకుండా జస్ట్ ఆ హాట్ వాటర్ పోసుకుంటేనే చాలు, మనకి మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. అది ఎలా చేసుకోవాలి, దీనికి మనం ఖర్చు ఏం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా ఈజీగా త్వరగా నీట్గా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టేసుకొని దాంట్లో 1 స్పూను సోడా ఉప్పు అలాగే 1 స్పూను సర్ఫ్ వేసుకొని బాగా నీళ్ళు మరగబెట్టుకొని ఆ మరుగుతున్న వాటర్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ స్టవ్ బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేసుకోవాలి. అలాగే నేను స్టవ్ని క్లీన్ చేసేటప్పుడు కూడా ఈ హాట్ వాటర్తోనే క్లీన్ చేసుకుంటాను. చూసారు కదా, ఇప్పుడు సోడా ఉప్పు అయితే వేసేసాను. ఇంకా ఈరోజు సింక్ దగ్గర కూడా ఇలానే ట్రై చేసి చూద్దాం, ఆ మరకలు పోతాయేమోనని అయితే మళ్ళీ ఇవాళ కూడా హాట్ వాటర్ అయితే మరగబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఈ వాటర్ని కూడా నేను అక్కడ సింక్ దగ్గర మరకలు ఉన్నాయి కదా అక్కడ పెట్టుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ దాన్ని అయితే క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నీళ్ళైతే చాలా వేడిగా ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడు ఈ నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇక్కడైతే క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు హాట్ వాటర్ పోస్తున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ ఏంటంటే మనకి కింద పైప్ అనేది ఉంటుంది కదా, అది డ్యామేజ్ అవ్వకుండా ఏం చేయాలంటే కొంచెం సన్నగా ట్యాప్ అనేది పెట్టుకుంటే ఇప్పుడు ట్యాప్లోంచి వచ్చే కూల్ వాటర్కి కొంచెం ఈ హాట్ వాటర్ అనేది కిందికి వెళ్ళేసరికి పైప్ అనేది డ్యామేజ్ కాకుండా దాన్ని చూసుకుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంక ఇలా మనం వాటర్ పోసుకుంటూ స్టీల్ పీస్ ఉంటుంది కదా దాన్ని పెట్టి అయితే కొంచెం గట్టిగా అయితే రుద్దాలి ఫ్రెండ్స్. ఇక్కడ జిడ్డు మరకలు కాదు, మనకి సోప్ మరకలు అలాగే స్కేల్ ఫామ్ అయిన మరకలు కాబట్టి కొంచెం గట్టిగానే రుద్దాలి. నిజమే చెప్పాలి, ఎందుకంటే నేను చెప్పిన దాన్ని బట్టే కదా మీరు కూడా క్లీన్ చేసుకోవడానికైతే ఈ ఐడియాని ఫాలో అవుతారు కదా. అందువల్ల ఏంటంటే కొంచెం గట్టిగా అయితే రుద్దుకోవాలి ఫ్రెండ్స్. ఆ స్కేల్ అంతా పోతుందన్నమాట ఈ హాట్ వాటర్ పోసుకుంటూ. మీ దగ్గర ఇంకా బ్లీచింగ్ పౌడర్ కానీ లేకపోతే ఈనో కానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. అవి నా దగ్గర లేవు కాబట్టి నేనైతే నార్మల్గా సోడా ఉప్పు అలాగే సర్ఫ్ ఈ రెండే యాడ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇంక ఇలా అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకోటి వీడియో చిన్న క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్, అది కూడా చెప్తాను. ఏంటంటే అక్కడ స్కేల్ కొంచెము సోప్ మరకల దగ్గర స్కేల్ అవతల పక్క ట్యాప్ దగ్గర కొంచెం అది స్కేల్ అనేది పోలేదన్నమాట. అందువల్ల కొంచెం నైఫ్ పెట్టి అయితే నేను గీరాను. ఏదైనా సరే ఫ్రెండ్స్, చేస్తేనే పని నీట్గా వస్తుంది, చేయకుండా ఏ పని అయితే నీట్గా రాదనమాట. అందుకనే నిజం చెప్తున్నాను. స్కేల్ పోవడానికైతే కొంచెం నేను నైఫ్ని అయితే యూస్ చేసి కొంచెం ఆ స్కేల్ అంతా గీరాను అనమాట. అలాగే ట్యాప్లు కూడా కొంచెం క్లీన్ చేస్తున్నాను. సోడా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే స్టీల్ సామాన్లు కానీ స్టీల్కి సంబంధించిన వస్తువులు కానీ ఏదైనా సరే తెల్లగా వస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. అలా స్కేల్ ఉన్నదాన్ని మీకు పోలేదు అనుకుంటే మాత్రం కొంచెం నైఫ్ పెట్టి దాన్ని మొత్తం గీరేసుకొని ఇలా కొంచెం హాట్ వాటర్ పోసుకుంటూ దాన్ని అయితే ఇలా శుభ్రంగా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఎంత బాగుందో కదా, చాలా నీట్గా వచ్చిందనమాట. మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు మంచిగా వర్క్ అయింది అనుకున్నప్పుడే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా ఏ విషయమైనా మనం చెప్పేటప్పుడు ఫ్రాంక్ మాత్రమే చెప్పాలి, అబద్ధం అనేది చెప్పకూడదు కాబట్టి నేను ఫ్రాంక్గా చెప్తున్నాను.
అలాగే నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా స్టవ్ దగ్గర కూడా ఎంత నీట్గా ఉందో. ఇంకోటి ఏంటంటే నేను స్టవ్ మీద ఏమైనా పెట్టుకున్నప్పుడు పొంగిపోకుండా కింద అయితే 2 ప్లేట్స్ అయితే యూస్ చేస్తానన్నమాట. ఇంకా పాలు పొంగినా రైస్ పొంగినా కింద పడకుండా ఆ ప్లేట్లలో పడేలాగా 2 ప్లేట్లను కూడా నేనైతే యూస్ చేశాను. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. స్టవ్ దగ్గర కానీ సింక్ దగ్గర కానీ చాలా నీట్గా వచ్చింది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.